రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు, 10 ఖర్చు పెడితే 100 రూపాయలు, 100 ఖర్చు పెడితే 1000 రూపాయల ఫాయిదా కావాలి అనుకుంటారు ఎవరైనా. గట్లయితందుకు చేయాల్సిన పని గురించి ఒక్కటికి 4 మాటలు ఆలోచన చేస్తారు. తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకుంటారు, ఆలస్యమైనా మంచిదే అని. అంతేగాని మాత్రం చేసి ఆగంలో పడరు కదా. అయితే ఒక ప్రాజెక్టు ముచ్చట గిట్లనే అయిందబ్బా. ప్రాజెక్ట్ అనగానే ఏ ప్రాజెక్టు వార్తనో అందరికి అర్థమయ్యే ఉంటదిలే. అదే ఈ శుక్రవారం నాడు కాళేశ్వరం యాత్ర నదుల్లో మేడిపండు లెక్కైన మేడిగడ్డను చూస్తానికి మంత్రులు ఉత్తమ్ సారు, శ్రీధర్ బాబు సార్లు పోతున్నారు 29 నాడు. ఇది గుత్తపట్టిన కాంట్రాక్టరు, కట్టిన సబ్ కాంట్రాక్టరు, ఆఫీసర్ అందరు రావాల్సిందేనని ఆర్డర్ వేసింది సర్కారు. ఆడనే పెద్ద టీవీలు పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారట. అసలు ప్రాజెక్ట్ ఏడగట్టాల్సింది ఏడగట్టిర్రు, ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటే ఎంత పెట్టిర్రు, కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయి, బ్యాక్ వాటర్ చేయబట్టి ఎంత పంట మునుగుతుంది, బాహుబలి మోటార్లు పెట్టినందుకు ఎంత కరెంటు బిల్లు వస్తుంది, మేడిగడ్డ కల పిల్లలు ఎందుకు దశకినాయి, అన్నారం కాడ బుగ్గలు ఎందుకు పడినాయి అనేది మొత్తం చెప్తారట. ఈ ప్రాజెక్టు కట్టిన కాడ నుంచి లొల్లేనాయే. మా గొప్పదని పాత సర్కారోళ్ళు, అంత ఆగం ప్రాజెక్ట్ అని ఈ సర్కారోళ్ళు. ఆఖరికి అసెంబ్లీలో కూడా టగఫర్ నడిచే తెచ్చిన అప్పుల కాంచెల్లి తప్పుల దాకా, ఖర్చుకెళ్లి అవినీతి దాకా. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది, మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా. నిరుడు పంప్ హౌస్ మునిగినా, మోటార్లు తుక్కైనా, మొన్న పిల్లల పంచరము బుంగల బాగోతాం ఎన్ని బయటకు వచ్చినా పాత సర్కారోళ్ళు ఒక్కలంటే ఒక్కరు పోతొట్టు. ఇక మంత్రుల వయసు చూసినాక ఎంక్వైరీ చేపిస్తే ఏం తేలుతుందో గానీ కాళేశ్వరం కథలను కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అస్సలు ఇడిచిపెట్టేటట్టు లేదు పో.